యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పెద్దపల్లిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్, కిలోన్నర గంజాయి స్వాధీనం. పవన్ కళ్యాణ్ పై మంత్రి కొడాలి నాని ఫైర్, జగన్ను మాజీ సీఎం చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్. చంపాపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై జరిమానా. పుట్టపర్తిలో రోడ్డెక్కిన శిల్పారామం కాలనీ వాసులు, తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన. తిరుమల శ్రీవారి దర్శనాల నేపథ్యంలో టీటీడీ పటిష్ట చర్యలు, అలిపిరి టోల్గేట్ సమీపంలో థర్మోస్కానర్ల ఏర్పాటు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 5 యువకులను అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ గంగాధర్ రమేష్ బాబు తెలిపారు. గోదావరి ఖని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ నిందితుల వద్ద నుంచి కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిషేధిత పొగాకు, గంజాయి ఉత్పత్తులను సప్లై చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. గంజాయి సేవించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మొదటిసారిగా బైండ్ ఓవర్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా రెండోసారి దొరికినట్లయితే అదే వ్యక్తి గంజాయి సేవిస్తూ వాళ్ళపైన కేసులు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ తన జీవితకాలంలో జగన్ను ఓడించలేరని, జగన్ను మాజీ సీఎం చేస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ముందు పవన్, నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూసుకోవాలంటూ కొడాలి నాని చురకలండించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2011లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఆయన కడప పార్లమెంట్ నుంచి, అదేవిధంగా పులివెందల అసెంబ్లీ నుంచి ఆయన తల్లిగారైనటువంటి విజయమ్మ గారు మొట్టమొదటిసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండగా ఆయన మొట్టమొదటి ఎన్నికల్లో ఎవరిని కలుపుకోకుండా సింగిల్గా ఎన్నికలకు వెళ్లి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ని, తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా లేకుండా 5,35,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత జరిగినటువంటి బై ఎన్నికల్లో కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 67 మంది శాసనసభ్యులతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో అవతరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో సింగిల్గానే ఆయన పోటీ చేసి 151 సీట్లతో ఈ దేశంలోనే అత్యంత బలమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా నిరూపించుకుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన తర్వాత 3 సంవత్సరాలకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్థాపించాడు. ఈ రోజు నువ్వు గెలిచింది ఏంటంటే నువ్వు 2 చోట్ల ఓడిపోయావు శాసనసభ్యుడిగా పోటీ చేసి. ఇదొక దేశంలోనే ఒక పార్టీ పెట్టి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినటువంటి అరుదైనటువంటి రికార్డు నీ సొంతమైంది. ఇప్పుడు ఒక జెడ్పీటీసీలో 2 జెడ్పీటీసీలో గెలిచాడంట, ఒక 160 మంది 170 మంది ఎంపీటీసీలు గెలిచారంట. 10,000 మంది ఎంపీటీసీలు ఉంటే 160-170 మంది ఎంపీటీసీలు గెలిచారంట. ఇది ఆయన బలం అంట. దీన్ని ఏదేదో ఊహించేసుకుని
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శిల్పారామం కాలనీ వాసులు రోడ్డెక్కారు. ఏళ్ల తరబడిగా కాలనీలో నివాసం ఉంటున్న మాకు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. కాలనీలో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. 2012లో కాలనీ ఏర్పడిందని, అప్పటి నుంచి దాదాపు 300 కుటుంబాలు కాలనీలో నివాసం ఉంటున్నామని, పాలకులు ప్రజాప్రతినిధులు మారుతున్నా మా సమస్యల గురించి ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో మౌలిక వసతులు కల్పించి రోడ్డు, త్రాగునీరు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా ఇంటికాటికి వచ్చిన దానికి నీకు ఇల్లు ఇచ్చినాము, మీకు ఇప్పుడు సీట్కి ఓటేసినాము, రావాల ముందు కానీ నిలదీశాడు. ఈ పెద్ద రోడ్లు ఎందుకు వేయరు? వచ్చేది పోయేది ఆ రోజు ఓటేపించుకున్నాడు లేదా? నీకు కరెంట్ పైపులు తీయండి, చీదరెడ్డి వద్దు అంటే ఉండాల చీదరెడ్డి పైపులు మీరు వేసి చూపిరి కరెంటు, మేము పైపులు ఎత్తిస్తాం, లేకపోతే ఎత్తిమని అడిగినాను ఆ రోజు కూడా. ఈ రోజు అతను పడిపోయినాడు, ఇంట్లో జరగలేదు, ఎవరు చూస్తారో చెప్పండి. ప్రభుత్వానికి ఓటేయలేదా మేము? ఎలక్షన్ లేక ముందు గెలిచినప్పుడు ఎలక్షన్కి వచ్చి మేము రస్తాలు వేపిస్తామా, గుట్టపైన అంతా తిరిగి ఓట్లన్నీ వేపించుకున్నారు. కానీ వేసుకున్న తర్వాత మనకు రస్తాలు కూడా లేవు, నీళ్లు మోసుకోలేకుండా కష్టమవుతా ఉండదు. నడసల్లా బండి పైన రావాలంటే కనీసం అంటే ఒక్కరికి జ్వరం బాగలేకనప్పుడు అయినప్పుడు భుజం పైన వేసుకొని రావాలా. అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసినా కూడా ఇంత దూరం రాము, మేము గుట్ట కింద ఉంటాం, మీరు మోసుకురానంట. ఆ సమయంలో అతను ఒక ఆయన వచ్చి చనిపోయినాడు. కనీసం చనిపోయిన ఆయన సైకిల్ షాప్ రిఫర్ చేశాను కుంటాయప్ప. కానీ అతను చేయి బాగాలేకుంటే చాలా ఇబ్బంది అంటే అంతా తలా కింద వేసుకొని అతను మోసుకొని వచ్చేవరకు ప్రాణం ఇక్కడ ఇచ్చిపోయినాడు. కానీ ఇంకో ఆయన వచ్చి బేల్దార్ అయినా మనిషి వచ్చి బండి పైన వస్తాడంటే నడుచుకుంటా ఉంటే పడినాడు. కానీ అతను కూడా చెయ్యి ఎందుకు బ్రౌజ్ ఇది అయిపోయింది. ఒకటి ప్రాబ్లం ఉన్నాయి, ఏమో ఉండదంటే నీళ్లు ప్రాబ్లం ఒకటి ఉండదు, కరెంట్ ప్రాబ్లం. కొద్దిగా చినుకులు పడితే కూడా కరెంట్ రాదు మన గుట్టకు. కానీ గుట్టకు రాలేదంటే అప్పుడు వచ్చి వాళ్ళ స్థలాలు ఉండే చేళ్ళు వాళ్ళ నుంచి నడుచుకుంటూ ఉంటే భయాన్ని వాళ్ళు వచ్చి మా భూమి నుంచి రావద్దపని రద్దు చేసేసినారు. కానీ రద్దు చేసిన తర్వాత రస్తా పలికిస్తానమన్నారు. కానీ రస్తాలు కూడా లేవు, రోడ్లు లేవు. కానీ జేసీ రోడ్లు, సిమెంట్ రోడ్డు, ఎక్కడ మనుషులు నడిచేదానా, ఆవులు నడిచేదానా, అక్కడ పందులు నడిచేదానా, అక్కడ రోడ్డు సిమెంట్ రోడ్ వేపించినారు. సిమెంట్ రోడ్ వేసేప్పుడు కూడా మేము అయిపోయిన అడిగినాము, రోడ్ వేపాప అంటే కూడా లేదు, అక్కడ వేసేసి ఇక్కడ వేస్తాం బష అన్నారు. రోడ్ అన్నాడు, ఏమి వేసిన తర్వాత రోడ్ అంటే ఇప్పుడు మేము అడిగితే బడ్జెట్ లేదంటున్నారు. కానీ మా సమస్య ఇప్పుడు ఏమైంది? ఈ సమస్య ఇట్లా ఆగిపోతే 4 దినాలు మాకు టైం ఇచ్చినారు. ఒకేవేళ కాలేనా బట్టి చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం అరికట్టాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు బల్లా సత్తయ్య అన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ ఆదేశానుసారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో జిల్లా తెలంగాణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బల్ల సత్తయ్య మాట్లాడుతూ, గత 3 ఏళ్లుగా ప్రభుత్వం సబ్సిడీ రూపంలో మత్స్యకారులైన కంగపుత్రులు, ముదిరాజ్, ముత్తిరాసి, తెనుగు సామాజిక వర్గానికి ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్నందుకు మేము నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రాబో కాలంలో పాటు కూడా ఏదైతే ఈ మెంబర్షిప్ విధానాన్ని మాకు మత్స్యకారుల పాటు ఉన్నదో ఆ విధానం వలన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈరోజు రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు మత్స్యకారులకు అమలు చేస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలు ఏదైతే నిరుద్యోగ యువత ఉన్నదో ఆ యువతకు అందడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమన్వయ కమిటీ డిస్కస్ చేసిన దాన్ని గవర్నమెంట్ కూడా గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా విజ్ఞప్తి మేరకు వారు నిజంగా స్పందించి ఏదైతే మెంబర్షిప్ అవకాశం లేని సందర్భాలు ఉంటాయో అక్కడ తప్పకుండా మార్కెటింగ్ సొసైటీలు ఏర్పాటు చేస్తామని చెప్పి గౌరవ మంత్రివర్యులు, గౌరవ సంబంధిత అధికారులు కూడా ఆలోచించి మా యొక్క విజ్ఞప్తి మేరకు వారు నిజంగా స్పందించినందుకు ఈ మార్కెటింగ్ సొసైటీలు కూడా ఎక్కడైతే సభ్యత్వం ఉండదో ఆ సందర్భంలో కూడా మార్కెటింగ్ సొసైటీలకు కూడా ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఆమోదం పొందిందని చెప్పి పత్రికాముఖంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇట్టి సమస్యల పట్ల గవర్నమెంట్ స్పందిస్తున్నది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ మత్స్యకార వృత్తిలో పట కడుగు దయనీయ స్థితిలో పడినటువంటి మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మా మత్స్యకార కుటుంబాలకు, బిలో పవర్టీ లైన్ గల కుటుంబాలకు
మీరు ఏర్పాటు చేసినట్టుంటే మేము ఎల్లకాలం రుణపడి ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రాబో కాలంలో కూడా తప్పకుండా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో మేము పాలుపంచుకొని ప్రభుత్వం మాకు చేస్తున్నటువంటి అనూన్యమైన అవకాశాలను తర్వాత సంపదను మాకు కట్టబెట్టినందుకు ఈ మత్స్యకార్మికుల పక్షాన మేము ధన్యవాదాలు చెప్తున్నాము. జై ముదిరాజ్, జై మత్స్యకార్మికులు. చెంపాపేటలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ అసీబుల్లా మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారిని, హెల్మెట్ ధరించిన వారికి కూడా జరిమానా విధిస్తున్నామని తెలిపారు. నమస్కారం, నేను అసీబుల్లా, మీర్ చౌక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ఇవాళ మేము చంపాపేట్ ఎంఎన్ఆర్ గార్డెన్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నాము. సీనియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఎవరైనా సరే ట్రిపుల్ రైడింగ్, వితౌట్ హెల్మెట్, డేంజరస్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, దీని మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఎవరైనా తాగి వెహికల్ నడిపితే వాళ్ళకి సెక్షన్ 185 క్లాస్ ఏ ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా 130/177 ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా కేసు బుక్ చేసి వెహికల్ డిటైన్ చేస్తున్నాము. ఆ తర్వాత ఛార్జ్షీట్ వేసి కోర్టులో ఛార్జ్షీట్ ప్రొడ్యూస్ చేస్తాము. కన్విక్షన్ అయితే 10,500 చలానా ఉంటుంది. రెండోసారి పట్టుపడితే డ్రింక్ చేసి లైసెన్స్ రద్దు అవుతుంది. మూడోసారి డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుపడితే వాళ్ళకి 5 రోజుల నుంచి 7 రోజుల వరకు జైలు శిక్ష పడుతుంది. అందు గురించి నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి వెహికల్ నడపబాగండి. కారు అయినా కానీ, 2 వీలర్ అయినా కానీ మీకు ప్రమాదము. మీరు ముందు వెహికల్ని, పబ్లిక్ని హిట్ చేస్తే వాళ్ళకి కూడా ప్రమాదంలో చచ్చిపోయే అవకాశం ఉంటుంది. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు, సర్పంచులు మారారు, కానీ ఎవరు రోడ్డు సౌకర్యం కల్పించలేకపోయారు అని గ్రామస్తులు తెలియజేశారు. అధికారులు స్పందించి తక్షణమే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. నా పేరు రాజమ్మ, పేరు సింగరవేణులు. వాగులు ఉన్నాయి, పిల్లలు వాగులు కొట్టుకపోతారు. ఎవరిని ఎంత సర్పంచులు వస్తారు, పోతారు, మారుతారు, కానీ ఇది పట్టించుకుంటలేరు. ఈ వాగులు పట్టించుకోమంటే పట్టించుకుంటలేరు. ఏమన్నా అంటే వాటర్ సల్పులో పెట్టినా, ఇంట్లో పెట్టినా, వాళ్ళు పెట్టినా ఖచ్చితంగా కడితే వాళ్ళు తిడతారు. కొలుచుకుంటారు, పోతారు. ఓట్లేసే ముందట ఆట వస్తారు, ఇటు పోతారు. అమ్మోరం పోసినట్లేదు, ఈ రోడ్డు చేసినట్లేదు. ఏమన్నా అంటే మీ తొవ్వే సక్కలేమి, భార్య సక్కలే అంటారు. అక్కడ పొలాల మీదకి వెళ్ళి వస్తానే నీళ్లు. ఆ నీళ్ళని ఒక దారి చేపెట్టాలా, మాకు ఒక దారి చేస్తున్నా. 40 ఏళ్ళ ఉంది. ఇక్కడ మాత్రం మొత్తం వాటర్ ప్రాబ్లమ్స్ బాగా ఉన్నది. పేషెంట్ రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు వైరల్ ఫీవర్లు బాగా వచ్చి 103-104 డిగ్రీల జ్వరం వస్తుంటే ఒక పేషెంట్ రోడ్డుపై ఉంచి అక్కడి నుంచి ఇక్కడికి నా దగ్గరికి ఎత్తుకురావాలంటే హెవీ సీరియస్ అయిపోయి కొంతమంది చనిపోయడానికి ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. గౌరవ ఎమ్మెల్యే గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ టి రాజయ్య గారు, గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, ఎంపీటీస్ మరియు మీడియా జర్నలిస్టులు మరియు వార్డు మెంబర్లు, నా యొక్క మనవి ఏమనగా, నా యొక్క సమస్యలు మేము కోరుకున్నది ఒకటే సమస్య. మాకు సీసీ రోడ్డు వేస్తున్నారు. ఓకే, సీసీ రోడ్డుపై ప్రతి వార్డులోనూ ప్రతి 5 సంవత్సరాలకు ఒక సర్పంచ్ గెలిచినా కానీ ఎవరి వార్డును వాళ్ళే మంచిగా చేసుకోవడం, సీసీ రోడ్లు పోసుకోవడం, బోర్లు వేయించుకోవడం, నల్లలు పిట్ చేసుకోవడం, కరెంటు సప్లై చేసుకోవడం తప్ప ఎస్సీ బయళ్ళ వాడకు మాత్రం ఎలాంటి మాకు వసతులు లేవు. మరియు వారే బాగు చేసుకోవడం. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయినందుకు వల్ల ఎప్పటికీ పేషెంట్లు వస్తున్నారు. జ్వరం వచ్చి పేషెంట్లు రావాలన్నా, రోడ్డుపై బండి పెట్టి రావాలన్నా వారిని 3 కలిసి ఎత్తుకురావడం జరుగుతుంది. మా దారిని ఎప్పటికైనా సీసీ రోడ్డు లేక సీసీ రోడ్డు వచ్చేంత వరకు పై వాటర్ను ఆపి మీరు కన్ఫామ్గా ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యే గారికి మా విన్నపం వినిపించి ఎంఆర్ఓ ఇట్లా సీసీ రోడ్డు పోయగలరని మా యొక్క మనవి. ఇంతకుముందు కొంత సోమయ్య బిడ్డ స్వప్న, ఆమెకు గర్భసంచి ఫ్రాక్చర్స్ అయ్యి గర్భసంచి ఇన్స్పెక్షన్ అయ్యి గర్భసంచిలోనికే
బ్లీడింగ్ బాగా అయిపోవడం వల్ల హెవీ సీరియస్. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కంచనపల్లి పిఏసిఎస్ వైస్ చైర్మన్ మూడు ధర్మానాయక్, తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రఘునాథపల్లి మండల పార్టీ అధ్యక్షులు వారాల రమేష్ యాదవ్, పిఏసిఎస్ చైర్మన్ చీమలపాటి రవీందర్ సమక్షంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్, బాలరాజు, అంజయ్య నాయక్, రాజు పాల్గొన్నారు. రఘునాథపల్లి మండలం నూతనంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పటిష్టత, పార్టీ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి మార్గదర్శకంలో మరి ఒకరిని మించిన ఒకరు ఈరోజు భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు ఆదర్శంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కానీ, కమిటీల నియామకం కానీ ఈరోజు గొప్పగా ముందుకెళ్తున్న ఈ తరుణాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రఘునాథపల్లి పిఏసిఎస్ వైస్ చైర్మన్ మూడు ధర్మానాయక్ ఈరోజు మరి మండల పార్టీ అధ్యక్షుడు వారాల రమేష్, అదేవిధంగా పిఎస్ఐ చైర్మన్ రవి గారి నాయకత్వంలో ఈరోజు మరి మిగతా ఎంపీటీసీ మా నాగరాజు గారు మిగతా నాయకుల సమక్షంలో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అందరిలో తప్పకుండా మూడు ధర్మరాజు మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీలో మంచి స్థాయి, మంచి గుర్తింపు, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరి ధర్మానాయక్ చేతుల మీద కూడా మరి ముందుకు తీసుకెళ్తాం. వారి నాయకత్వంలో వారున్న ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం మూడు ధర్మానాయకులు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలోనే రఘునాథపల్లి మండలంలో జరిగే రఘునాథపల్లి టీఆర్ఎస్ పార్టీ మండల నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం పోచంపాడు గ్రామంలో సర్పంచ్ మిస్బా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని తెలియజేశారు. పోచంపాడు గ్రామ పంచాయతీని హరితహారం ప్రాజెక్టు అసిస్టెంట్ ఎఫ్సిఆర్ఐ అధికారి కొప్పుల నాగేష్ ప్రత్యేక తనిఖీలో భాగంగా బృహత్ ప్రకృతి వనం, పల్లె ప్రకృతి వనం, హరితహారం, నెహ్రూ పార్కును సందర్శించారు. పోచంపాడు గ్రామ సర్పంచ్ మిస్బాను అభినందించారు. ఈ కార్యక్రమంలో భోజన్న, ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండల్ పోచంపాడు గ్రామ పంచాయత్ సర్పంచ్ మిజ్వర్ నేను. మాకు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే గత పంచాయత్ పాలకులు దాంట్లో రీసెంట్గా సోన్పేట్ గ్రామ పంచాయతీ ఆంబేడ్ విలేజ్గా ఉండే. కేసీఆర్ గారి పుణ్యం, ప్రశాంత్ రెడ్డి సార్ మినిస్టర్ సార్ గారి యొక్క ప్రాధాన్యం వలన మాకు పోచంపాడు గ్రామానికి సీసీ రోడ్స్ కానీ మరియు డ్రైన్స్ కానీ బీటీ రోడ్ కానీ ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. అన్నగారి యొక్క దీవెనలతో మా యొక్క గ్రామము డెవలప్మెంట్లో వెళ్తున్నాము. ఇక ముందు కూడా అన్నయ్య యొక్క ఆదేశాల మేరకు ప్రతి పని చేసుకుంటూ మేము మా గ్రామ పంచాయతీకి, మా పోచంపాడు గ్రామ పంచాయతీకి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాము. మరొక విషయం ఏంటంటే మా దగ్గర మా లోకల్ ట్యాక్స్ మా దగ్గర రెవెన్యూ లేకున్నా కానీ మా యొక్క మినిస్టర్ సార్ దయదర్శనం వల్ల గ్రామ పంచాయతీ ఏర్పడి మాకు ఈ డెవలప్మెంట్స్ రావడం మాకు సంతోషంగా ఉంది. మేము ఉంటుంది కానీ చాలా అద్భుతంగా చేశారు. ప్లస్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ప్లాంటేషన్ చేశారు, అవి కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ప్లస్ మండల్ బృహత్ పల్లె ప్రకృతి వనము ఇందాకలే సందర్శించి వచ్చాను. ఈ కాన్స్టిట్యున్సీలో బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ప్లాంటేషన్ చేసేది ఇక్కడే నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను విజిట్ చేసిన దాంట్లో అయితే చాలా బాగున్నాయండి. ప్లస్ ఇక్కడే నెహ్రూ పార్క్ అనేది కూడా విజిట్ చేసి వచ్చాను. మన పోచంపాడు విలేజ్ సమీపంలోనే ఉంది. అది కొంతమంది యూత్ కలిసి దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అందులో భాగంగా సర్పంచ్ గారు కూడా కోఆర్డినేషన్ చాలా ఎక్కువ ఉంది, ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి.
చూసి వచ్చాను. దాంట్లో ఏంటంటే ఇంతకుముందు కోవిడ్ జంబికుంటలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ మాట్లాడుతూ దళిత బంధు పథకం ఆపమని ఎన్నికల కమిషన్కు లేఖ రాశారని, ఈటెల రాజేందర్ మీద తప్పుడు వార్తలను ఫేక్ లెటర్లను క్రియేట్ చేసిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మాదిగ హక్కుల దండరా డిమాండ్ చేసింది. మాకు దళిత బంధు పథకాన్ని ఆపమని ఏ రాజకీయ పార్టీ కూడా ఎలాంటి లేఖ ఇయ్యలేదు అని చెప్పి ఎన్నికల కమిషనర్ గారు చెప్పారు. నేను అడుగుతున్నా కౌశిక్ రెడ్డిని, నీ దగ్గరున్న లెటర్ నీకెట్లొచ్చింది? అది ఫేక్ లెటర్ అని స్వయంగా ఎన్నికల కమిషన్ చెప్పింది కదా, అది నువ్వే క్రియేట్ చేసినావా? నువ్వే తయారు చేసినావా? ఒక ఈ లెటరే కాదు, గతంలో అనేక ఫేక్ లెటర్ల వెనుక నీ హస్తం ఏమన్నా ఉందా అని చెప్పేసి మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఫేక్ లెటర్ల కౌశిక్ రెడ్డి దళితుల పేరు మీద రాజకీయాలు చేస్తే ఖబర్దార్, ఒళ్ళు జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నీ రాజకీయాల కోసం మా దళిత సమాజాన్ని వాడుకుంటావా? నీ రాజకీయాల కోసం నీ ఫేక్ లెటర్లు క్రియేట్ చేసి మా దళిత సమాజాన్ని నీ రాజకీయాలకు లాగుతావా? ఇది ఎంతవరకు సమంజసం? అసలు నీ పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో? ఒక్కరోజు ధర్నా చేసావా తెలంగాణ కోసం? ఒక్క మాట మాట్లాడినవా తెలంగాణ కోసం? క్లబ్బులలో తిరిగి పన్న నీకు తెలంగాణ ఉద్యమకారుల మీద మాట్లాడే నైతిక హక్కు ఉందా కౌశిక్ రెడ్డి? మానుకోటలో తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళదాడి చేసేవాడి కదా నువ్వు, మానుకోటలో లాఠీ చార్జ్ చేసేవాడి కదా నువ్వు. నీకు మా తెలంగాణ ఉద్యమకారుల మీద మాట్లాడే దమ్ముందా? నీకు మా తెలంగాణ ఉద్యమకారుల మీద మాట్లాడే ధైర్యం ఉందా? ఏ ముఖం పెట్టుకొని ఇలా ఫేక్ లెటర్లు పట్టుకొని మాట్లాడుతున్నావు? క్షమాపణ ఏమో బహిరంగంగా. నేను పట్టుకొని మాట్లాడిన లెటర్ ఫేక్ లెటర్ అని దళిత సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. దళితుల సమాజాన్ని రాజకీయాలకు వాడుకుంటే చూస్తూ దళిత సమాజం ఊరుకోదు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇక ఈ కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్ లో ఉండుకుంటానే మల్కాజ్గిరి మల్లాపూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వ్యాక్సినేషన్ కోసం ప్రజలు భారీగా క్యూ కట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పూజ ఇచ్చిన సమాచారం ప్రకారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు తెలిపారు. రోజుకు 400 నుంచి 600 వరకు వ్యాక్సినేషన్లు చేస్తున్నామని అన్నారు. కేసీఆర్ మెడల వంచి ఉద్యోగాలు సాధించే వరకు పోరాడుతామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 2వ తేదీన దిల్సుఖ్ నగర్ చౌరస్తా నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరుద్యోగ ర్యాలీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కల్వకుంట్ల కుటుంబంలో 5 ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్ నిరుద్యోగులకు మొండి చేయి చూపించారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఫామ్ హౌసులు కొంటున్న ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నిరుద్యోగ జంగ్ సైరన్ 40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. నిరుద్యోగ ర్యాలీలో వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గుణపాఠం చెప్పే విధంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే దళితులకు న్యాయం చేయాలని దళిత దండోరాలు నిర్వహించి విజయవంతమైనయో అదే విధంగా అక్టోబర్ 2 నుండి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగ సైరన్ని మోగించాలని నిర్ణయించిన కార్యక్రమంలో భాగంగా ఎల్లుండి 2వ తేదీన దిల్సుఖ్ నగర్లోని రాజీవ్ చౌక్ అందరి గాంధీ విగ్రహం ఉండాలి. ప్రభుత్వ పరంగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి గారి కార్యక్రమంలో వచ్చే ఆవిష్కరించినటువంటి దాన్ని ప్రభుత్వమే మాయం చేసినటువంటి సందర్భంలో ఆ రోజు ఇక్కడ నుండి ప్రారంభమయ్యే నిరుద్యోగ సైరన్ వేలాది మంది నిరుద్యోగులతో ఇక్కడ నుండి పాదయాత్ర పాల్గొని ఏ వ్యక్తి అయితే ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశాడో ఆ మహనీయుని ప్రాణత్యాగం చేసిన స్థలం వరకు పాదయాత్రతో వెళ్లి ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా ఒక సమస్యని అటకెక్కించిన కేసీఆర్కి కలుపు కలిగే విధంగా ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 40 రోజుల పాటు ఈ నిరుద్యోగ సైరన్ని మూతపడే విధంగా చెవులు మూతపడే వరకు మోగుస్తూనే ఉంటాం. కేసీఆర్ ఎట్లా మెట్లు దిగడో, ఎట్లా మాకు ఉద్యోగాలు ఇవ్వడో ఇస్తామనే నినాదంతోనే ముందుకెళ్తాం.
అన్ని కుటుంబాల్ని చందనమందర చేసిన కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రం బంగారమయమైంది. కుటుంబ సభ్యులకి కార్లు గతిలేనటువంటి వ్యక్తులు ఇలా వేల కోట్ల విలువ చేసే ఫామ్ హౌస్లు కొంటా ఉన్నారంటే 7.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ఖజానా ఏ విధంగా దోపిడీకి గురైందో, చెట్ల పేరిట భూముల అమ్మకాల పేరిట వేల కోట్లు ఏ విధంగా కుళ్ళగొట్టారో ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ గ్రహించినారు. గాంధీ జయంతి నాడు తలపెట్టినటువంటి ఉద్యోగ సమస్య మీద ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాల నుంచి ఉద్యోగ పాలు చేసినటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మనం ఒక యువకుల కోసం, విద్యార్థుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, హరిజన గిరిజనుల కోసం, మైనార్టీల కోసం ఈ రాష్ట్రంలో 7.5 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మోసం దగాను అరికట్టడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి తిరుమల శ్రీవారి దర్శనాల నేపథ్యంలో టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. అలిపిరి టోల్గేట్ సమీపంలో థర్మో స్కానర్లు ఏర్పాటు చేసింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్య పరిస్థితులను సమీక్షించడానికి తగిన చర్యలు చేపడుతోంది. పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఏం బాబాయ్ పని చేయలేదా? అది పని చేయట్లేదండి. సార్ 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 అదే సార్ బస్సులో ఎంటర్ అయ్యే చోట పూర్తిగా లేదు స్కాన్ సార్. సార్ హైదరాబాద్లోని తెలుగు అకాడమీ నిధులు 60 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు గల్లంతైనట్లు గుర్తించడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యూనియన్ బ్యాంక్ కార్వాన్ శాఖ నుండి 43 కోట్లు, సంతోష్ నగర్ శాఖ నుండి 8 కోట్లు, చందానగర్ కెనరా బ్యాంక్ శాఖ నుండి 9 కోట్లు గల్లంతు అయినట్లు గుర్తించారు. ప్రధాన సూత్రధారితో పాటు మరో అనుమానితుడిని సిసిఎస్ పోలీసులు విచారిస్తున్నారు. చందానగర్ కెనరా బ్యాంక్ నుండి 9 కోట్లు ఇతరుల సహాయంతో కాజేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించినట్లు సమాచారం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్, కిలోన్నర గంజాయి స్వాధీనం. పవన్ కళ్యాణ్ పై మంత్రి కొడాలి నాని ఫైర్, జగన్ను మాజీ సీఎం చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్. చంపాపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై జరిమానా. పుట్టపర్తిలో రోడ్డెక్కిన శిల్పారామం కాలనీ వాసులు, తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన. తిరుమల శ్రీవారి దర్శనాల నేపథ్యంలో టీటీడీ పటిష్ట చర్యలు. అలిపిరి టోల్గేట్ సమీపంలో థర్మో స్కానర్ల ఏర్పాటు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.